ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని వైభోగంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టూరిజం శాఖ చైర్మన్ నుకసాని బాలాజీ, టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. వీరు వందలాది ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సూపర్ 6 ను సూపర్ సక్సెస్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఆనాడు హామీ ఇవ్వని ఆటో డ్రైవర్లకు కూడా ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకం ద్వారా ప్రతి ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. స్త్రీ శక్తి పథకం అమలులోకి రావడంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని స్వయంగా తెలుసుకున్న సీఎం ఈ పథకాన్ని రూపొందించారని అన్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలు ఇచ్చినట్లే ఇచ్చి ఫైన్ల రూపంలో వారి డబ్బులు మింగేసి మోసం చేసిన విషయం గుర్తు చేసుకోవాలని అన్నారు. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఆటో డ్రైవర్లందరినీ కూడా ఆర్థికంగా ఆదుకుంటాం, వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట చెప్పినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ప్రభుత్వం ఏర్పడి 15-16 నెలలైనప్పటికీ ఇచ్చిన మాటలు తప్పకుండా ఏదైతే సూచించామో అదేవిధంగా ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకి చేయూతనిస్తామని చెప్పేసి ప్రకటించామో అవన్నీ కూడా మన రాష్ట్రంలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఈరోజు మరి ముఖ్యంగా ఆటో డ్రైవర్ల యొక్క సంక్షేమం కోసం, వారి కుటుంబ ఆర్థిక అవసరాల కోసం సంవత్సరానికి 15,000 రూపాయలు మరి ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమం పెట్టి వారికి ఈరోజు మనం మరి డబ్బులు ఈరోజు ఒక అకౌంట్ జమ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో దగ్గర 1,173 మంది ఆటో డ్రైవర్ల కుటుంబానికి ఈరోజు మనం 15,000 రూపాయలు జమ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి 436 కోట్ల రూపాయలు 2,90,000 మంది పైసలకు ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లను మనం డబ్బులేస్తూ ఉన్నాం. అందుకని చెప్పిన మాట ప్రకారం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి గౌరవంతో, అభిమానంతో ఆటో డ్రైవర్లు ఆ కుటుంబాలందరూ కూడా ఎన్నికల్లో సహాయం చేశారు. వారు వేసే ఇటువంటి సహాయం వల్లనే ఈరోజు మనకి ఈ రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి మరి 164 సీట్లు ఇచ్చి మరి విజయానందరెడ్డి రాష్ట్రంలో వహించినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఇచ్చిన మాటలు నెరవేర్చుకొని ప్రజల్లో మరింత విశ్వాసాన్ని చేరగలాలని చెప్పేసి మరి కేంద్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మరి ఉప ముఖ్యమంత్రి శ్రీ నారా మన పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు సారథ్యంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదందరికీ మనం అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని గురించి ఆలోచించినటువంటి పార్టీ కాబట్టి పేదలందరినీ అర్థం చేసుకోవాలని, వారి జీవితాల్లో ఆర్థికపరమైన బలాన్ని ఇవ్వాలని, వారి జీవితాల్లో మరి వారి యొక్క కుటుంబ పరిస్థితులు ఆర్థికంగా మెరుగుపడాలని, వారి కుటుంబాలు క్షేమంగా సుఖంగా ఉండాలని ఎల్లప్పుడూ పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి పాటుపడేటటువంటి మరి ముఖ్యమంత్రి వర్గంలో ఈ రాష్ట్రంలో ఉండడం మనందరం కూడా అదృష్టం. అందుకని యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా అనేక మరి సంస్కరణలు విద్యా వ్యవస్థలో కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు మనందరం కూడా తెలుసు. అందుకనే మరి త్వరలో ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మొదలుగా పోతా ఉంది. మరి మనకు వచ్చినటువంటి అతిథులు మరి వాళ్ళు మాట్లాడే కార్యక్రమాన్ని మనం ముగించుకుంటే మేము కూడా దయాసంగా వచ్చి స్క్రీన్ ఎదుట కూర్చొని ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి అవకాశంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మాట్లాడి ప్రభుత్వంలో అన్ని తిప్పేసి ప్రజల్ని రాజీ రంపాన పెట్టి
మీడియా వారి మీద ఆంక్షలు విధించి అనేక వర్గాల ప్రజలను చీల్చి చెందాలి. ఆ రోజు ఎవరైనా గడమెత్తితే ఈ ప్రభుత్వం అన్యాయంగా ఉందని, ఏ సమస్య మీద నోరు మెదిపితే జైల్లోకి తొక్కేసి 5 సంవత్సరాలు దుర్మార్గమైన పరిపాలన నడిపి ఇచ్చిన హామీలన్నింటినీ తొమ్మిదిలో దొరికి. కానీ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఈ ప్రజల కోసం పోరాటం ఈ ప్రజల కోసం పోరాటం చేసి 53 రోజులు జైల్లో మగ్గి నిష్కారణంగా ఎటువంటి కారణం లేకుండా ఏ తప్పు చేయకుండా ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, ఆంధ్రప్రదేశ్ పరిపాలన కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అధికారంలోకి వచ్చే ముందు జనానికి ఇచ్చిన మాటల మేరకు సూపర్ 6 అన్నింటినీ అమలు జరిగి 14 లక్షల కోట్ల పైచలకు అప్పులతో ఆంధ్రప్రదేశ్ అల్లాడుతున్న ఒక పక్క అప్పులు తెచ్చుకుంటూ ఆయనకున్నటువంటి విజ్ఞతతో, ఆయనకున్నటువంటి పాపులారిటీతో, ఆయనకున్నటువంటి పరిపాలన అనుభవంతో అప్పులు తెచ్చుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ లాస్ట్ మంత్ 6వ తేదీ 10వ తేదీ అనంతపురంలో కూడా సూపర్ 6 సూపర్ సక్సెస్ ఒక బ్రహ్మాండమైనటువంటి సభను కూడా నిర్వహించడం జరిగింది. అన్ని హామీలు అమలు పరిచినటువంటి. అయితే సోదరులు ఆటో డ్రైవర్లకు మాత్రం ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ సూపర్ 6 పథకాలు హామీలు ఇచ్చిన అన్ని అమలు జరుపుకుంటూ స్త్రీ శక్తి పథకాన్ని ఇప్పుడైతే అమలు జరిపారు. కోటాను కోట్ల జనం, మహిళలు ఫ్రీ బస్సుల్లో తిరుగుతున్నారు. సోదరులందరూ వెద చెందినటువంటి సందర్భం కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, అనేక కష్టాలు అనుభవిస్తాం, దీన్ని నమ్ముకుని ఆ కుటుంబాలు జీవిస్తున్నాయి. మా కుటుంబాలు కూడా ఏంటి అనే పరిస్థితి వాళ్ళు వచ్చినప్పుడు ఆ స్పందనని, ఆలోచనని, వాళ్ళ అభిప్రాయాన్ని గమనించినప్పుడు చంద్రబాబు గారు అడగకుండానే ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో ఒక్కొక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి ఒక జీవో కూడా తీసుకొచ్చి ఈరోజు మధ్యాహ్నం ఇప్పుడే ప్రారంభిస్తారు. ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇచ్చారు. 2,60,000 ఇచ్చారు 10,000 రూపాయలు చొప్పున. అదే 25 కోట్లు 240 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 436 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. 2,90,669 మందికి 15,000 రూపాయలు చొప్పున 436 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భం. అయితే జగన్మోహన్ గారు 10,000 ఇచ్చినట్టు ఇచ్చి అనేక పెనాల్టీలు విధించినది కూడా సోదరులందరూ గమనించుంటారు. ఆటో డ్రైవర్లందరూ కూడా ఆ రోజు గ్రీన్ ట్యాక్స్ పేరుతో 12 సంవత్సరాలు దాటిన వెహికల్స్ గ్రీన్ ట్యాక్స్ పేరుతో 20,000 రూపాయలు పెనాల్టీ వేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాటిని 13 సంవత్సరాలు టైం పెట్టి ఆ 20,000 గ్రీన్ ట్యాక్స్ పెనాల్టీని 3,000 రూపాయలు తగ్గించడం జరిగింది. తర్వాత ఇంకా అనేక రాయితీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెక్యూరిటీగా అంటే గుంటల రోడ్లు అయినప్పుడు వెహికల్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది, ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువే ప్రమాదం ఉంది. దీని ద్వారా మంచి రోడ్లు కూడా వేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారు. తద్వారా ఇచ్చిన 15,000 రూపాయలే కాకుండా మీ మీద వేసిన ట్యాక్సీలు కాకుండా అసంకల్పితంగా కావాలని వాళ్ళ మీద అనేక పెనాల్టీలు వేసి వాళ్ళని బాధేసిన సందర్భం 10,000 ఒక పక్క ఇచ్చి అదే 10,000 రూపాయలు ఇంకో పక్కన లాగేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ అన్న క్యాంటీన్లు పెట్టారు. ఏ టౌన్లో అన్న క్యాంటీన్ అంటే డ్రైవర్లు ఆ రోజు ఉదయం 5 రూపాయలు టిఫిన్, 10 రూపాయలు మధ్యాహ్నం భోజనంతో 15-20 రూపాయలతోటి భోజనం గడిచిపోయే సందర్భం. తద్వారా నెలకి ఒక 10,000 రూపాయలు మినిమం మిగిలించుకుంటారు. రోజుకు 300 రూపాయలు ఖర్చు అయితే 30 రోజులకు 30×300 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఆ విధంగా సేవకున్న సందర్భం. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ డ్రైవర్ల కోసము ఇచ్చిన ఏ పథకాలు అమలు జరిపారు అవన్నీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ ది డ్రైవర్స్ అండ్ డ్రైవర్ ఫ్యామిలీస్. ఇది గమనించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని పథకాలను చేస్తూ ఈ రాష్ట్ర చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ పథకాలు ప్రవేశపెట్టి దాన్ని అమలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకైతే ప్రత్యేకంగా ఎన్నికల హామీలో లేకుండా, ముందుగా చెప్పకుండా, మీరు డిమాండ్ చేయకుండా, మీరు ఉద్యమాలు చేయకుండా, మీరు అసోసియేషన్లు పెట్టి జరగకుండానే చంద్రబాబు నాయుడు మీరు పన్ను పరిస్థితిని గమనించి మీకు 15,000 రూపాయలు వేసి మీ మీద ట్యాక్సులు కూడా తగ్గిస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది గమనించి మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి బహుశా పెన్షన్లు చూడండి, అన్ని పెన్షన్లు ఇచ్చినటువంటి సందర్భం మనం పెంచిన పెన్షన్లు కూడా